ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వస్థరించుకుందామా. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని దర్శించండి ప్రభా. మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవి గ్రహించే ఆత్మ మనసునివ్వండి. మీ చిత్తాన్ని బయలుపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. జోబ్ చాప్టర్ 37 verse 5. గ్రేట్ థింగ్స్ డూత్ హీ విచ్ వీ కెనాట్ కాంప్రహెండ్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక, ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుడి సన్నిధిలో గొప్ప కార్యాలు చూడాలని, చేసిన ప్రార్థనకు జవాబు రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరం ఉన్నాం కదండి ఆ లిస్ట్లో. మరి దేవుడు నేను చేసిన ప్రార్థన వినాలి, ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఆశ ఎప్పుడు ఉంటుందే. కానీ మనం అనుకున్న సమయంలో, మనం అనుకున్న పరిస్థితులలో దేవుడి సహాయం కానీ, దేవుని యొక్క కార్యాలు కానీ మనం చాలాసార్లు చూడలేకపోతున్నాము, అలాగే చూడట్లేదు కూడా. ఎందుకు అంటే నువ్వు నేను ఆలోచించేది చాలా తక్కువ ఆలోచనలు, నువ్వు నేను ఆలోచించే తలంపులు చాలా చిన్నవి. అయితే దేవుడికి మన పట్ల ఉన్నటువంటి ఆలోచనలు, దేవుడు మన పట్ల కలిగినటువంటి కార్యాలు చాలా గొప్పవి. కాబట్టే అనేక సార్లు మనం అనుకున్న సమయంలో దేవుడు ఏది చెయ్యడు. ఆయన ఎప్పుడైతే చేయాలనుకుంటాడో ఆ కార్యాలు అప్పుడే చేస్తాడు. దేవుడు సమయానికంటే ముందు కానీ సమయము తర్వాత కానీ ఏ కార్యం చేయడండి. ఆయన టైం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ సమయంలోనే ఆయన చేస్తాడు. మరి ఆయన పర్ఫెక్ట్ టైం కోసం కనిపెట్టే ఓపిక మీకుందా? ఇక్కడేనండి మనందరికీ చాలా ప్రాబ్లం. కనిపెట్టడం వస్తే మాత్రం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ దేవుడి యొక్క పర్ఫెక్ట్ ప్లానింగ్స్ మన జీవితాల్లో జరగాలి అంటే ఓపికగా ఉండాలి. ఇంకెన్ని రోజులు అని మాత్రం ప్రశ్న వేయొద్దండి. ఎందుకంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయనకు తెలుసు. మరి మానవులుగా మనమే ప్రతిదానికి ఈ సమయము ఇది ఇప్పుడు జరగాలి, అప్పుడు జరగాలి, మా పిల్లల విషయంలో ఇది జరగాలని మనం చాలాసార్లు ఆలోచిస్తున్నప్పుడు పరలోకపు తండ్రి సర్వ సృష్టికర్త అయిన దేవుడికి ఇంకెంత పర్ఫెక్ట్ ప్లాన్స్ ఉంటాయి అనేది మనం గ్రహించాలి. మొదటిగా బైబిల్లో సిరియా దేశపు సైన్యాధిపతి అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి. అతని పేరు నయమాను. అతనికి ఒళ్ళంతా కూడా కుష్ఠరోగం ఉంది. అయితే మరి వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ఒక ఇశ్రాయేలు చిన్నది చెప్తుంది, మా దేశంలో ప్రవక్త ఉన్నారు, అక్కడికి వెళ్తే తప్పకుండా యజమానుడికి స్వస్థత కలుగుతుందని. అయితే నయమాను వెళ్తాడు ఇశ్రాయేలు ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి. అయితే ఎలీషా బయటికి రాకుండా ఒక మెసేజ్ చెప్పి పంపిస్తాడనమాట. వెళ్ళి అతన్ని యోర్దాన్ నదిలో మునగమంటే నయమానికి చాలా కోపం వస్తుంది. ఏదో ఆ వ్యక్తి బయటకు వచ్చి నా కోసం ప్రార్థన చేస్తాడేమో, లేకపోతే నన్ను ముడతాడేమో, నేను బాగుపడతాను అనుకున్నాడు. కానీ అలా జరగలేదనమాట. అప్పుడు తనకి చాలా కోపం వచ్చి చాలా గర్వం, అహంకారం ఉంది. ఎందుకంటే సిరియా దేశానికి సైన్యాధిపతి కదా. ఆ గర్వం వల్ల నేను మునగాను, నేను వెళ్ళిపోతాను, మా దేశంలో చాలా నదులు ఉన్నాయి, ఇతను చెప్పిన దాంట్లో నేనెందుకు మునగాలి అని చెప్పేసి ఇంకా తిరుగు ప్రయాణం పట్టినాడు. అలాంటి సమయంలో అతని దగ్గర ఉన్నటువంటి సైనికుడు, ఒక పెద్ద వ్యక్తి ఎవరో అతనికి చెప్పారు. ఏదైనా ఆ యొక్క దైవజనుడు చెప్పింటే చేసిండే వాళ్ళు కదా. ఏమన్నాడు, ఒకసారి నదిలో మునగమన్నాడు, అంతే కదా, వెళ్ళి మునిగితే తప్పేముంది అని అన్నప్పుడు కొంచెం కోపము, అహంకారం పక్కన పెట్టి వెళ్ళి నీళ్ళల్లో మునగడం స్టార్ట్ చేశాడు. అయితే 6 సార్లు మునిగుంటాడు. అతని జీవితంలో ఏమి జరగకపోయిండొచ్చు. ఎంత నిరాశ వచ్చేసిందేమో, ఇన్నిసార్లు మునిగినా ఏం జరగలేదు. ఇంకా లాస్ట్ ఒక్కసారి మాత్రమే ఉంది. అంటే 7 సార్లు మునగమన్నాడు కదా. 6 అయ్యే వరకు కూడా ఏమీ జరగలేదు. కానీ 7వ సమయం ఎప్పుడైతే అతను మునిగినాడో అతని దేహం ఏ విధంగా అయిందంటే ఆ పసి పిల్లల దేహం వలె అయింది. ఎందుకు 7 సార్లు అని ప్రవక్త చెప్పాడు? మరి ఒకవేళ దేవుడు మాట ప్రకారం ఒక్కసారి మునిగినా కూడా అద్భుతం జరుగుతుంది, 2 సార్లు మునిగినా కూడా అద్భుతం జరుగుతుంది. కానీ ఎందుకు అంటే పర్ఫెక్ట్ అనమాట. 7 అనేది సంపూర్ణకు గుర్తుగా ఉంది. దేవుడు ఏదైనా చేయాలనుకుంటే పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాడు. కాబట్టి మరి 7వసారి అతడు మునిగి లేచినప్పుడు అతని యొక్క జీవితంలో అద్భుతాన్ని చూడగలిగాడు. 6 సార్లు మునిగినప్పుడు అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి అయ్యో ఏం జరగలేదే, ఏం అవ్వలేదా అనుకుంటాడు. ఈవెన్ నయమానికి కూడా అలాంటి ఫీలింగే వచ్చి ఉండొచ్చు. కానీ 7వసారి జరిగినటువంటి ఆ కార్యం చూసినప్పుడు ప్రతి ఒక్కరు దేవుని మహిమపరిచారు. అలాగే నీ జీవితంలో కూడా
ఇలాగే జరుగుతుందేమో నయమాన్ వలె చాలాసార్లు. అంటే జరుగుతది అని అనుకోని వెళ్తున్నావు గానీ జరగట్లేదేమో. మరి అవ్వట్లేదని బాధపడుతూ కూర్చున్నావు. సమయం రాలేదు. ఏ విధంగా అయితే నయమాన్ ఏడోసారి మునిగినప్పుడే దేవుని ఒక అద్భుత కార్యం చూసారో, అలాగే నీ జీవితంలో గూడా పర్ఫెక్ట్ టైంకి పర్ఫెక్ట్ పరిస్థితికి దేవుడు తప్పకుండా మీకు చేయవలసిన కార్యం చేస్తాడు. మనకు అర్థమయ్యే విధముగా దేవుడు ఏది చేయడండి. దేవుడి కార్యాలు చాలా గంభీరంగా ఉంటాయి. మనం అర్థం చేసుకునేటట్లు ఉండవు ఆయన కార్యాలు. ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు. మరి ఆయన ఆలోచనలు మనకి మ్యాచ్ కావాలంటే అవుతాయా? మనలాగా ఆయన చేయమంటే చేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే మన పట్ల ఆయనకున్న తలంపులు చాలా ఉన్నతమైనవి. నేను అనుకుంటున్నాను ఈరోజు జరిగిపోవాలి, నేను అనుకున్నాను ఇది చేసేసేయాలి, నేను అనుకుంటున్నాను ఇప్పుడు అవ్వాలి అంటే నువ్వు అనుకుంటే దేవుడు అనుకోవాలి కదా. కాబట్టి నేను అనుకోవడం కాదు, దేవుడు అనుకున్నప్పుడే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఓపికగా ఉండడం నేర్చుకుందాం. ఒకవేళ నయమాన్ 2-3 సార్లు మునిగి నాకేం జరగలేదని వెళ్ళిపోయింటే స్వస్థత పొందేవాడు కాదు. కరెక్ట్గా 7 సార్లు చెప్పిన మాట చెప్పినట్లుగా చేశాడు కాబట్టి దేవుడు కార్యం చూశాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనకి ఏం చెప్తున్నాడో మొదటిగా అది మనం గ్రహించుకోవాలి. దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో అది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. చాలాసార్లు దేవుని మాట వినేకి కూడా మనకి టైం ఉండదండి. అంత ఓపికగా అసలు కనిపెట్టాం. మనకేమొస్తుందో ఆలోచన అదే చేసేస్తాం. మనం ఏం చేయాలనుకుంటామో అదే జరగాలని కోరుకుంటాం, అలాగే అవ్వాలని కోరుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడూ చెయ్యడు. అందుకనే మన జీవితాన్ని దేవుడి చిత్తానికి అప్పగించాలి. దేవుని యొక్క కార్యాలు మనం గ్రహించలేము కాబట్టి ప్రభువా నీ చిత్తంలో ఉన్న కార్యాలు నా జీవితంలో చెయ్యి అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావేమో. మరి ఏ విధంగా అయితే నయమాను 7వ వరకు ఎదురు చూడాల్సి వచ్చిందో తన స్వస్థత కోసం, నువ్వు కూడా దేవుడి యొక్క కార్యాలని జీవితంలో జరగడం కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావో, నెలలుగా ఎదురు చూస్తున్నావో, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావో నాకైతే తెలియదు. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప కార్యం, అద్భుత కార్యం మీ జీవితంలో చేస్తాడండి. ఇంకా నయమాన్ లాగా మన జీవితంలో ఏమేమైతే పక్కన పెట్టాలో అవి పక్కన పెడతాం. ఎందుకంటే అవి అవసరం లేనటువంటివి. నయమానుకున్నటువంటిది ఏం తెలుసా? గర్వం. ఆ గర్వము చాలా అతనికి నష్టాన్ని కలుగజేసింది. అలాగే ఈరోజు నయమాన్ జీవితంలో లాంటి గర్వము మన జీవితంలో ఉంటే దాన్ని పక్కన పెడదాం. అంతేకాదు ఇంకా ఏమేమి ఉన్నాయో మన జీవితాలు అవన్నీ పక్కన పెడదాము. లోబడడం నేర్చుకుందాం. దేవుడికి లోబడితేనే మనకు ఆశీర్వాదకరం. దేవుడికి లోబడితేనే మనకి దీవెన. ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు, ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటూ కూర్చునే సమయం కాదు ఇది. నేనేం చేయాలి, దేవుడు నాకేం చెప్పాడు అని ఆలోచించగలగాలి. అలా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడి సన్నిధిలో మొరపెట్టగలగాలండి మనం. అలాగే దేవుడి సన్నిధిలో ఓపికగా కనిపెట్టుకునే ఉండాలి. మరి ఏవైతే మన జీవితంలో అసాధ్యంగా మనకు అనిపించచ్చో, కష్టతరంగా మనకు అనిపించచ్చో, కానీ దేవుడికి ఏది కూడా అసాధ్యం కాదు. అయితే ఆయన టైంలో ఆయన చేస్తాడు ఆ కార్యం. అంతవరకు మాత్రం మనం ఓపికగా ఉండాలి. మరి నయమాన్ అయితే ఏదో స్వస్థత ప్రవక్త అయినటువంటి ఎలీషా ముడితే వస్తుందని కాదు, దేవుని మాటలో శక్తి ఉందని మరి యొక్క నయమాన్ ఎరగడానికే మరొక్క బయటికి కూడా రాకోకుండా ఒక మాట చెప్పి పంపించాడు ప్రవక్త అయినటువంటి ఎలీషా. కాబట్టి దేవుడి మాటలో శక్తి ఉంది. ఆయన యొక్క ప్రతి ఆలోచనలో శక్తి ఉంది. గ్రహింపలేని గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఎప్పుడు అంటే నమ్మినప్పుడే. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో, ఎలాంటి ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తున్నావో, మరి దేవుడు వాటన్నిటికీ ఒక సమయంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. అయితే అది నువ్వు అనుకున్న సమయం కాదు, నేను అనుకున్న సమయం కాదు, మనం ఎవ్వరూ ఊహించలేని సమయంలో, తగ్గిన సమయంలో ఆయన కార్యము త్వరపట్టేటువంటి దేవుడు. కాబట్టి విశ్వాసముతో ఆయన వైపు ఓపికగా చూద్దాం. మనం ఏదైతే ఊహించని కూడా అసలు మన ఊహల్లోకి కూడా వచ్చి ఉండదు, అంత గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడండి. మనం ఊహించుకొని ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే అలాంటి కార్యాలు దేవుడు ఎప్పుడు చేయడు. మనం ఊహించలేనటువంటి గొప్ప కార్యాలే చేసి చూపిస్తాడు. తద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఎందుకంటే నయమాను స్వస్థత పొందిన తర్వాత ఇజ్రాయేల్ దేవుడు మరొక దేవుడు లేడని చెప్పాడు. ఒకసారి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని వద్దకి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి మరి ఏ దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇంత గొప్ప సాక్ష్యం ఎవరిచ్చారంటే నయమాన్ ఇచ్చాడు. ఒక అన్య దేశస్థుడు, దేవుడు అంటే ఎవరో ఎరగడు అలాంటి వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మరి దేవుని నమ్ముకున్న మనము, దేవుని గురించి కంప్లీట్గా తెలిసిన మనము
తెలుసుకున్నటువంటి మనము ఇంకెంత గొప్ప సాక్ష్యం ఇవ్వబోతున్నామంటే అది ఊహకు అందరనమాట. అంత గొప్పగా దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేయబోతున్నాడు. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తారా? ప్రియమైన యేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది నాయన. ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చండి. ఎవరు ఏ విషయాన్ని బట్టి సందులో ప్రార్థన చేస్తున్నారో, ఆశతో ఓపికతో కనిపెడుతూ ఎదురు చూస్తున్నారో, గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు చేసి నేను మహింపరిచే కృపను మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.